హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్యా రెసిపీస్. ఇవాళ మన వీడియోలో పచ్చళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఒక మంచి పచ్చడి రెసిపీని అయితే చూపించబోతున్నాను. అది కూడా ఉసిరికాయలతో చేస్తున్నానండి. ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదండి, అందువల్లే ఈరోజు ఉసిరికాయలతోటి పచ్చడిని అయితే చేసి చూపిస్తాను. అది రోటి పచ్చడి టైప్లో అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే పచ్చడి రెసిపీ అనమాట. నేను చూపించిన విధంగా మీరు కూడా చేసుకుని చూడండి. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పచ్చడి. ఆలస్యం చేయకుండా ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దాము పదండి. ముందుగా కావలసిన పదార్థాలు 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, 10 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక 8 ఉసిరికాయలు శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నాం అనమాట. పచ్చిమిర్చి ఎండుమిర్చి కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఒక వెల్లుల్లి కూడా తీసుకున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ చేసుకుంటూ చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నానండి. పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను, హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిర్చిలో గింజలు అనేవి వేగితే సరిపోతాయండి. గింజలు వేగాయంటే ఎండుమిర్చి కూడా వేగిపోయినట్లండి. చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడు ఉసిరికాయలు అయితే ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. చేసుకున్నవన్నిటిని కూడా వీటిలోనే వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. మీకు ఇలా నచ్చకపోతే విడిగా అయినా ఫ్రై చేసుకోండి. మూత పెట్టయితే మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగానే లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకుంటే త్వరగానే వేగిపోతాయండి. దగ్గరుండి కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకుంటే ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు పావు టీ స్పూన్లో సగం అంతా పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాము. ఎలాంటి పప్పులు వేయకపోయినా కానీ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారుగా, ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నా కానీ త్వరగానే మగ్గిపోయాయండి ఉసిరికాయలు. ఉసిరికాయ ముక్కలు అనేవి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటేనే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొద్దిగా 2 చిటికెళ్ళు ఇంగువ అయితే వేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంగువ వేసేసుకొని ఒకసారి బాగా అంతా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఉసిరిగా అంతా బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం. చూసారు కదా, చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము గ్రైండ్ చేసుకుందాము. ఇలా వేసుకుని రోట్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. తీసుకొని చల్లారిపోయిన ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుని పచ్చడి అంతటిని కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే వేసుకున్నానండి. కాచి చల్లార్చిన వాటర్ అయితే వేసుకున్నాను. పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉందండి. మీరు కొంచెం లూజ్గా కావాలనుకుంటే మరికొన్ని వాటర్ అయితే వేసుకోండి. నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు పోపు అయితే వేసుకుందాం. పచ్చడి పోపు వేసుకుందాము. అదే ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నానండి. వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే. దంచిన వెల్లుల్లి కూడా ఒక 6-7 వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాము. పోపు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు పచ్చడి అంతటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఆ పచ్చడి అంతటిని కూడా ఈ పోపులో వేసేసుకుందాము. వేసేసుకొని పోపు కలిసిపోయే విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ మాత్రమే స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఒక 10 సెకండ్స్ చాలండి, ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. చూసారు కదా, పచ్చడి అంతటిని కూడా ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని రోటి పచ్చడి లాంటి ఉసిరికాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంతో తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే టిఫిన్స్లో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఏ పప్పులు వాడకుండా ఈ ఉసిరికాయ పచ్చడిని ట్రై చేసి
ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.